ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఆపత్కాలమున ఏదైతే ప్రభువా నాకు ఈ ఆపద వచ్చింది, తండ్రి నేను నలిగిపోతూ ఉన్నాను, ఇదిగో నాకు ఇది కష్టముగా భారముగా ఉంది అని నీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి నువ్వు అనుకుంటూ ఉన్నావో, ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వున్న ఆపదలో, నువ్వున్న ఇబ్బందుల్లో, నీకున్న ఆ అవసరతల్లో నీవు నన్ను గురించి మొరపెట్టుము అంటున్నాడు ఆయన. బహుశా చాలామంది దేవుణ్ణి కాదని, లేదా దేవుణ్ణి పక్కన పెట్టి, లేదా దేవునితో ఉన్నామనుకుంటూనే లోకమును వెతుకుతూ ఉంటారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది అమ్మేద్దాం, ఈ కేసు ఇలాగా, ఆ మనుషులు అలాగా, వీళ్ళ దగ్గరికి వెళ్దామని అనేక రకాల ఆలోచనలతో ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నారు, నువ్వు తిరిగి తిరిగి ఎదురు చూసి అలసిపోయిన పరిస్థితుల్లో నీవు ఉంటే గనక దేవుని సన్నిధిలో, తండ్రి నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో ఈ పరిస్థితి, నా కుటుంబము, నా బిడ్డలు, సమస్తము ఇదిగో నీకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా నీకు మొరపెట్టమన్నావు తండ్రి, నేను మొరపెడుతున్నాను, దయచేసి కార్యము జరిగించు ప్రభు అని ఈ దినము గనక ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన సజీవుడైన దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే, ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను విడిపించెదను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నిన్ను విడిపించేవాడు. ఇది ఎలా జరుగుద్ది అని నువ్వు అనుకోవద్దు, ఇది దేవుని వల్ల జరుగుద్దని అంతే. ఆమేన్. ఈ రోజు నుంచి కూడా నీ మాట ఎలా ఉండాలంటే, ఇది నా దేవుని వల్ల జరుగుద్ది, ఇది నా దేవుని వల్ల ఖచ్చితంగా జరిగి నాకు మేలు కలుగుతుందని నువ్వు ప్రవచించాలి. అందుకనే దేవుడు అంటాడు, ఒకరి నోటి ఫలము చేత వాడు నింపబడతాడని. జీవమరణములు 4 వశం అని దేవుడు చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్న ఇబ్బందులు, శ్రమలు దేవునికి చెప్పి అవి మేలు కలిగేటట్లు, మేలుగా మారేటట్టు నువ్వు ప్రవచిస్తావో, ప్రార్థన చేస్తావో, పలుకుతావో, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. మీ అందరికీ తెలుసు, మరొక్క దినంలో మనము క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించబోతూ ఉన్నాం. అయితే దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన లోకరక్షకునిగా ఎందుకు వచ్చాడు అంటే, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఇవ్వడానికి. ఈరోజు నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావు కనుకనే ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు ఆయన. గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు ఆయన. ఆయన అంటాడు కదా, నేను నిన్ను విడిపించడమే కాదు, నేను విడిపించిన విధానమును చూచి నీవు నన్ను మహిమపరచెదవంటున్నాడు ఆయన. ఈ మాట ఊరకనే చెప్పగలరా ఆయన? ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు నాకు ప్రార్థించు, నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, ఇదిగో నీవు నన్ను మహిమపరుస్తావని ఈరోజు సజీవుడైన నీ తండ్రి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు అన్ని ఆటంకాల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తప్పించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.